రెండా ఇది మాల పని అయిపోతే ఇంకా అయిపోయిందా? దీని గొడవ అయిపోయిందా? రైట్. మర్చిపోయాను దొల్లబా అందరికి ప్రసాదం నాన్న వీళ్ళకి సెల్ఫీలు ఇవ్వాలి. అందరూ ఆయన దగ్గర ప్రసాదం తీసుకోండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇందాక చాలా ఇష్టపడతారు, గొర్రెలు అంటే అసలు ఇష్టపడ్డు, మామూలు ఇచ్చి పడిపోతాడు. గోవిందా కాదు మీకు న్యూస్ అదే ఫోన్ లో మాట్లాడిచ్చాను అరకు. అరే అర్ధరాత్రి పాపం ఆయన వచ్చి మళ్ళీ మర్నాడు వెళ్ళి మళ్ళీ రేపే ప్రయాణం. రేపు మళ్ళీ చక్కెరపల్లిలో శంకర జయంతి. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. నాన్న ఇంకెవరైనా ఫోటోలు తీసుకోండి, ఏమైనా చెప్పాలంటే చెప్పండి, నేను వింటాను ఉంటాను. తినే ప్రోగ్రాం లేదు, వినే ప్రోగ్రాం. సత్యారెడ్డి గారు వెళ్దామా? కారు తెచ్చారా? విల్ గో సార్. సత్యారెడ్డి గారు ఇటండి, మీకు పరిచయం కూడా. జీ చెప్పండి. శ్రీకృష్ణ మీతో ఫోన్లో మాట్లాడించింది దుర్లభప్రభే, మీకు అర్థమైంది కదా, ఐడియా వచ్చింది కదా, అందుకని ఫోన్లో మాట్లాడే అర్ధరాత్రి. నాన్న ఫోటో రైట్. పరమేష్ గారు రైట్ రైట్. మీ వాడు చాలా బాగా నన్ను డ్రైవింగ్ చేసి తీసుకెళ్ళాడు, చాలా సంతోషం. చాలా చక్కగా మాకు ఎటువంటి ఏమంటారు అసౌకర్యం చేయకుండా డ్రైవింగ్ బాగా చేసాడు అంటే రుజువు ఏంటంటే నాకు అసలు రెస్ట్ లేదు, ఒళ్ళు మర్చిపోయి పడుకున్నాను వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు కూడా. అదే రుజువు. డ్రైవింగ్ బాగుందంటే రుజువు ఏంటి? మనకి డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర పట్టడం, అదే మంచి రుజువు. అందుకంటే అదే సర్టిఫికెట్. సత్యబాబు మంచి పనుడు, మంచి డ్రైవరు, సతీష్, అందులో ఏం డౌట్ లేదు. సో మన గుర్తుపెట్టుకోండి, మనం మన హిందువుల వ్యాపారాలని మనం ప్రోత్సహించాలి. రూపాయి ఎక్కువైనా తక్కువైనా వీళ్ళ పరమేశ్ ట్రావెల్స్ ఇంకెక్కడైనా కూడా మనం డబ్బులు మాత్రమే చూసి ఏ బయ్యాగాన్నో తీసుకొస్తే గొయ్యి తీసుకెళ్ళిపోతాడు. అది నీ కూతుర్లే ఫస్ట్ టార్గెట్. అందుకని హిందువుల వ్యాపారాలని హిందువులే ప్రోత్సహించాలి, రూపాయి ఎక్కువైనా సరే. ఇదే నా నినాదం, ఇదే నా విధానం. భారత్ మాతాకి ధన్యవాదాలు నాన్న. ఛత్తీస్గఢ్ మొన్నే వెళ్ళొచ్చాను నాన్న, గట్టిగా ఒక 10 రోజుల క్రితం అక్కడే ఉన్నాను. తెలుగు వాళ్ళు దుర్లభ చాలా అద్భుతమైన రెస్పాన్స్. నేను పరమేష్ గారు, మీకు ఎంతమంది పిల్లలు సార్? సంతోషం సంతోషం. నేను అందరికి అన్ని రకాలు వచ్చినాయి కదా, ఎవరు ఏది మిస్ అవ్వకండి. అది ఫోటో కానీ, ప్రసాదం కానీ, కార్డు కానీ, స్టిక్కర్ కానీ, ఏకాదశి పేపర్ కానీ, బయట ప్రసాదం కూడా. అవునా తెలుసు, చెప్తున్నాడు. అయ్యో సంతోషం, అయ్యో సంతోషంగా రండి హలో. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. ఈయన పుణ్యవాణి మేము అరకెళ్ళి దుర్లభప్రభుతో క్రికెట్ ఆడాం అక్కడ పిల్లకాయలతో. శామ్యుల్ని శామ్ చేశాం. క్రికెట్ ఆడాడు చూసారా? క్రికెట్ బాగా ఆడాం సరదా. చాలా సంతోషం. అందరికి అన్నీ వచ్చింది కదా నాన్న. శ్రీ బోలో ఆది శంకరాచార్య స్వామికి, భగవద్ రామానుజాచార్య స్వామికి, నమ పార్వతీపదే హర హర మహాదేవ్. అలాగే మనకి హాల్ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి ఒక పునాది కనపడినట్టుగా ఎప్పుడూ మనకి సపోర్ట్ చేసేటువంటి బాబ్జీ గారికి గట్టిగా ఇవి కూడా వారు కోరుకోరు. ఎందుకంటే సంఘం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నేర్పించింది. పేరు కోరుకోవడం లేకపోతే పదవి కోరుకోవడం ఇవి నేర్పలేదు, మనం చెయ్యాలి. శివుడే తానై శివుని కొలచినట్టు రాష్ట్ర దేవతారాధనము,
తను మన జీవన త్యాగరాగముల. కాబట్టి మనం మన తనువు, మన మనస్సు, మన ధనము అంతా భరతమాతకే. కణం కణం క్షణం క్షణం భరతమాతకే సమర్పణం. కాబట్టి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా హిందువులు మెజారిటీగా ఉండాలి, హిందువులు బలంగా ఉండాలి, హిందువులు దృఢంగా ఉండాలి. దానికోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ళుగా పనిచేస్తుంది. కాబట్టి మనం అందరం సంఘ సభ్యులవుదాం, సంఘ కార్యక్రమంలో పాల్గొందాం. మనం చేయగలిగేది సమయం ఇవ్వగలమా ఇద్దాం, వస్తువులు ఇవ్వగలమా ఇద్దాం, డబ్బు ఇవ్వగలమా ఇద్దాం, ఇంకేదైనా ఐడియా అది కూడా ఇద్దాం. ఏదైనా ఇద్దాం, ఇస్తూనే ఉందాం. ఇస్తేనే దేశం నిలబడుతుంది. మన కోసం ప్రాణాలు ఇచ్చారు, మనం అంత ఇవ్వక్కర్లేదు. కానీ ఇవ్వగలిగేది ఇద్దాం. భారత్ మాతాకి ధన్యవాదాలు నాయన. అందరికీ స్వస్తి. ఐఎమ్ గోయింగ్ టు అనదర్ బస్తీ. ఇప్పటిదాకా మీతో కుస్తీ, బట్ ఇట్ ఈజ్